ఊర్లో పెద్ద మనుషులందరూ కలిసి చంచలమ్మ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ ఎందుకు ఇలా వచ్చారు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి, "ఈ సంవత్సరం వర్షాలు బాగా పడలేదు కదమ్మా! అందుకే పంటలు కూడా పండలేదు. ఏం చెయ్యాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాము" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే, "నా పొలంలో కాస్త పోయినా పర్వాలేదు. నా 2 ఎకరాలు పోయినా పర్వాలేదు. కాలువలు తవ్వుకొని మీకు నీటి సరఫరా బాగా ఉండే విధంగా చూసుకోండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అందులో ఉన్న ఒక వ్యక్తి అయితే, "మీ కోడలి పొలంలో కూడా కాస్త పోతుందమ్మా! ఏం చేయమంటారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే, "మీరే సింధూరాన్ని వెళ్లి అడగండి, ఒప్పుకుంటుందేమో చూడండి" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కలిసి సింధూర వాళ్ళ ఇంటికి వెళ్లి, "అమ్మ, మీ పొలంలో కాస్త స్థలం కావాలి. ఎందుకంటే నీటికి కాలువలు తవ్వాలి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే, "సరే తవ్వుకోండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషించి, "థాంక్స్ అమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే, "కానీ చిన్న మెలిక ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటమ్మా అది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే, "పంచాయతీ పెట్టండి, నేను మాట్లాడాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి ఇంట్లో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.